హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వాళ్ళ కోడిపెట్టనైతే పొదిగేస్తున్నాను. పగలో కొంచెం బయటికి వెళ్ళాను, రావడానికి లేట్ అయింది, అందుకని నైట్ టైం పొదిగేస్తున్నాను. ఒక గమెలా తీసుకుని దాని మీద గోను 2 మడతలుగా పేర్చి నీట్గా సర్దుకుని కొన్ని వేపాకులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే కోడిపేలు అవి పట్టకుండా ఉండడానికి వేపాకు అయితే తీసుకున్నాను. కొన్ని జల్లాను అనమాట. ఇప్పుడు ఆ గుడ్లు అయితే పేరుస్తున్నాను. ఒకదానికొకటి జాగ్రత్తగా చూసుకొని పేర్చుకోవాలి. కొంచెం స్లిప్ అయినా గుడ్డు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. గుడ్లు కూడా చూడండి, మంచి క్వాలిటీ గుడ్లు. మన ఫామ్లో పెట్టే ప్రతి పెట్ట కూడా మంచి క్వాలిటీ గుడ్లే పెడుతుంది. చాలామంది ఇసుకలో పొదిగేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. ఎందుకంటే పిల్ల బయటకు వచ్చిన తర్వాత పిల్ల కంటిలోకి ఇసుకెళ్ళిపోవడం, నోట్లోకి ఇసుకెళ్ళిపోయి పిల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అలా వేయకూడదు. ఒక గాలి సూప్ అయితే తీసుకున్నా, ఎందుకంటే గమేలా దాని మీద పెట్టడానికి బాగుంటుంది సపోర్ట్గా. తర్వాత గమేలా సూప్ మధ్యలో అయితే పెట్టాను జాగ్రత్తగా. అప్పుడు మనకి అన్నీ అనుకూలంగా బాగుంటుంది. తర్వాత గుడ్లు అయితే వరుసగా అన్నీ సర్దుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి 1-2 సార్లు చూసుకోవాలి, లేదంటే కొంచెం డ్యామేజ్ అయినా గుడ్డు డ్యామేజ్ అవుతుంది. వేపాకు కూడా అంతా కవర్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. తర్వాత కోడి పెట్ట చూడండి, మంచి క్వాలిటీ పెట్ట చూడండి, చూస్తే మీకే అర్థమవుద్ది మంచి క్వాలిటీ పెట్ట. దీన్ని అయితే ఇప్పుడు గుడ్ల మీద పడుకోబెట్టడం జరుగుతుంది. గుడ్ల మీద అయితే పడుకోబెట్టాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.